కాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ గా వరుస సినిమాలు చేసి వర్కౌట్ కాక టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది వరలక్ష్మి శరత్ కుమార్. ఆమె గురించి పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. విలనిజం చూపిస్తూ హీరోలకు చెమటలు పట్టించేది. ఇప్పుడు అదే రేంజ్ లో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నటిస్తూ దూసుకుపోతుంది. ఒక వైపు హీరోయిన్ గా, మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాత్రలు చేస్తూనే ఇంకొక వైపు విలన్ గా కూడా నటిస్తూ భారీ పాపులారిటీ అందుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. గత 2 సంవత్సరాలుగా ఈమె నటించిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉండగా తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ తాను రాజకీయాల్లోకి వస్తానని అంటుంది. గతేడాది తన ప్రియుడు నికోలయం సచ్దేవ్ ను వివాహం చేసుకున్న తర్వాత నటనను కొనసాగిస్తుంది వరలక్ష్మి శరత్ కుమార్. ఇటీవల మూవీ ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న వరలక్ష్మి శరత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 12 ఏళ్ల తర్వాత మగధ మహారాజా సినిమా పొంగల్ సందర్భంగా తిరుపతికి రావడంతో అభిమానుల్లో కూడా అంచనాలు పెరిగిపోయాయి. 10 ఏళ్లలో సినిమాలో చాలా మారిపోయింది. ఇక రాజకీయ ఎంట్రీ గురించి మాట్లాడుతూ ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను, అయితే అందుకు ఇంకా సమయం ఉంది. నా స్ఫూర్తి దివంగత ముఖ్యమంత్రి జయలలిత. ఆమె స్ఫూర్తితోనే నేను ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తానంటూ వరలక్ష్మి శరత్ కుమార్ తెలిపింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నెగిటివ్ కామెంట్స్ పై కూడా ఆమె మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో అనవసరంగా వదంతులు ప్రచారం చేస్తున్నారు అని అంది.